వృశ్చిక రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్‌ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు వృశ్చిక రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? ఆమె మీ లైఫ్‌ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌లో కానీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన సందేశం. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే ఒక స్త్రీ ఈ పాటికే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవును, మీరు ఊహించని విధంగా ఆమె మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో ఆమె ఎవరో స్పష్టంగా అయితే మీకు తెలుస్తుంది అనే చెప్పాలి. ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎలా వచ్చింది? అయితే వృశ్చిక రాశి వారు సాధారణంగా చాలా డీప్గా ఆలోచించేవారు. మీకు ఎవరైనా దగ్గర కావాలి అంటే చాలా కష్టపడాలి. కానీ ఈ స్త్రీ మాత్రం మీ హృదయాన్ని నెమ్మదిగా అయితే గెలుచుకుంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలోకి ఎలా వచ్చింది అంటే మొదట చిన్నగా పరిచయం, ఆ తర్వాత స్నేహం. ఇప్పుడు ఆమె మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీ బాధల్లో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడూ మీకు దగ్గరగానే ఉంటుంది. ఆమె మిమ్మల్ని రహస్యంగా ఎందుకు ఇష్టపడుతుంది? ఆమె మీలో చూసేది మీ నిజాయితీ, మీ లోతైన భావనలు, మీరు ఇచ్చే విలువలు. ఇవే కారణాలుగా ఆమెను మీ వైపు లాగేస్తున్నాయని చెప్పుకోవాలి. కానీ ఒక సమస్య ఉంది. ఆమె తన ప్రేమను చెప్పడానికి భయపడుతుంది. ఎందుకు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. మీ ఫ్రెండ్షిప్ కోల్పోతానేమో అనే భయం. ఆమె ఎవరో గుర్తించే సంకేతాలు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం. అయితే ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ సంకేతాలను గమనించండి. మీరు మాట్లాడితే ఆమె చాలా శ్రద్ధగా వింటుంది. అలాగే మీరు ఆన్లైన్లో ఉంటే ఆమె వెంటనే రిప్లైలు ఇస్తుంది. మీకు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తుంది. మీ గురించి ఇతరుల దగ్గర అడుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం ఏమిటి అంటే మీరు ఇతర అమ్మాయిలతో మాట్లాడితే ఆమెకు కొంచెం ఈర్ష్య, జలస్ కూడా అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. ఈ స్త్రీ మీ లైఫ్లోని ఎలా సెటిల్ చేస్తుంది? అయితే ఇది మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అనే చెప్పుకోవాలి. ఆమె మీ లైఫ్కి వచ్చాక మీ ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ పెరుగుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీ మైండ్ సెట్ కూడా పీస్గా మారుతుందని కూడా చెప్పవచ్చు. మీకు సరైన మార్గం చూపిస్తుంది. ఆమె మీకు లక్ తీసుకురాబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీరు చేయవలసిన పని ఇప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్. మీ చుట్టూ ఉన్న స్త్రీలను గమనించండి. మీకు ఎక్కువగా కేరింగ్ చూపించే వాళ్ళను గుర్తించండి. ఒక్కసారి మీ హృదయంతో ఆలోచించండి. ఆమె మీ ముందే ఉంటుంది, మీరు గమనించాలి అంతే. అయితే ఈ స్త్రీ మీకు దగ్గర కావడానికి చేసే ప్రయత్నాలు. వృశ్చిక రాశివారు గమనించండి. ఈ స్త్రీ సాధారణంగా మీ దగ్గరకు రాలేదు. అయితే ఆమె చాలా సెటిల్డ్గా ప్లాన్తో అయితే చేసుకుని మీ జీవితంలోకి వచ్చింది అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు వెళ్ళే ప్రదేశంలో అలా కనిపించటం, మీ ఫ్రెండ్స్ ద్వారా మీ గురించి తెలుసుకోవటం, మీకు ఇష్టమైన వాటి గురించి గమనించటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా కాదు. ఇది ఆమె ప్లాన్ అనే చెప్పవచ్చు. ఆమె మీతో మాట్లాడడానికి చిన్న చిన్న అవకాశాలు వెతుక్కుంటూ ఉంటుంది. మీరు ఒక్కసారి మాట్లాడితే ఆమె రోజంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె మనస్సులో ఏముంది? అయితే ఆమె మనస్సులో ఒకే ఆలోచన అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి నా జీవిత భాగస్వామి కావాలి, కానీ బయటకు చెప్పలేకపోతుంది. ప్రతిరోజు మీతో మాట్లాడాలని అనుకుంటుంది, మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది, మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఒక్కరోజు కనపడకపోతే ఆమెకు ఆ రోజు అసంపూర్ణంగా అయితే అనిపిస్తుంది అనే చెప్పాలి. మీరు ఆమెను పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఇవి సింపుల్గా పట్టించుకోకపోతే ఆమె మెల్లగా దూరం అవుతుంది. ఆమె ఫీలింగ్స్ను దాచుకుంటుంది. చివరికి ఇంకొకరిని అంగీకరించాల్సి వస్తుంది. అప్పుడు మీరు చాలా పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అనే చెప్పుకోవాలి. తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా ఆమె తిరిగి రాకపోవచ్చు. ఈ స్త్రీ పేరు ఎలా ఉండవచ్చు? అయితే ఇప్పుడు చాలామందికి ఉండే సందేశం ఇదే. అయితే ఆమె పేరు ఏ అక్షరాలతో ప్రారంభం అవుతుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ స్త్రీ పేరు ఈ అక్షరాలతో ఏదో ఒకటి ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. SMRKP. ఇది జనరల్ ఎనర్జీ ద్వారా చెప్పబడుతుంది. మీకు తెలిసిన వాళ్ళతో ఈ అక్షరాలు పేరు ఉన్నవారు అయితే గమనించండి. ఈ కలయిక దేవతల సంకేతమా?
వృశ్చిక రాశి వారికి ఇది సాధారణంగా పరిచయం కాదు. అయితే ఇది ఒక దైవ సంకేతం అనే చెప్పుకోవాలి. ఇది ఇద్దరి కలవటం అంటే మీరు ముందుగానే నిర్ణయబడింది అని అయితే చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన కారణం కోసం అయితే జరుగుతుంది అనే చెప్పాలి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడు సమాధానం అయితే రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీ లైఫ్లో వచ్చే పెద్ద మార్పులు. ఆమె మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మీ కెరియర్లో గ్రోత్ వస్తుంది. మీ ఫ్యామిలీలో సంతోషం ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ముందు ఎప్పుడు అనుభవించని ఆనందాన్ని ఇప్పుడు మీ జీవితంలోకి అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ విషయం ఎప్పుడు జరుగుతుంది? ఇది ఇప్పుడు టైం గురించి అయితే మాట్లాడుకుందాం. వచ్చే 7 నుంచి 30 రోజుల్లో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ రోజు మీరు ఆమెతో ఎక్కువగా మాట్లాడతారు. ఒక సీక్రెట్ బయటపడుతుంది. మీరు రిలాక్స్ కోసం కొంత సమయం అయితే కేటాయిస్తారు అనే చెప్పుకోవాలి. అయితే చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంది. వృశ్చిక రాశివారు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి రాదు. మీరు ఆలస్యం చేస్తే కోల్పోతారు. మీరు డైరెక్ట్గా ధైర్యం చేస్తే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మీ హృదయాన్ని వినండి. మీ చుట్టూ ఉన్న సంకేతాలను గమనించండి. అప్పుడే ఏ నిర్ణయం తీసుకున్నా మీ జీవితంలో మంచిని అయితే మీరు ఎదుర్కోబోతారని చెప్పుకోవచ్చు. అయితే మీరు గమనించని కొన్ని గోప్యమైన సంకేతాలు కూడా అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. వృశ్చిక రాశివారు ఇప్పటి వరకు మీరు చూసినది చాలా చిన్నది మాత్రమే. ఇంకా కొన్ని గోప్యమైన సంకేతాలు అయితే ఉన్నాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. మీరు జోక్స్ చెప్పినా చాలా ఎక్కువగా అయితే నవ్వుతుంది అనే చెప్పుకోవాలి. మీకు సంబంధించిన చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఇది సాధారణమైన ఫ్రెండ్షిప్ అయితే కాదు. ఇది లోతైన ప్రేమ అని అయితే గుర్తుంచుకోండి. మీ దగ్గర ఉన్న ఒక వస్తువు ఆమె దగ్గర ఉంటుంది. ఇది చాలామంది గమనించని విషయం అయితే ఇదే అనే చెప్పుకోవాలి. మీరు ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ లేదా మీరు ఒక్కసారి ఉపయోగించిన వస్తువు ఆమె దగ్గర ఉండవచ్చు. ఆమె దానిని ఎందుకు ఉంచుకుంది అంటే అది మీ గుర్తుగా, మీపై ఉన్న ప్రేమకు గుర్తుగా. మీరు ఈ విషయం గుర్తిస్తే ఆమె ఆ స్త్రీ అని అయితే మీకు అర్థమవుతుంది అనే చెప్పుకోవాలి. ఆమె గతంలో ఎదుర్కొన్న బాధలు. ఆమె ఇంత సైలెంట్గా ఉండడానికి ఒక కారణం కూడా ఉంది. ఆమె గతంలో ఆమె ప్రేమలో మోసాన్ని ఎదుర్కొని ఉంటుంది. ఆమె నమ్మిన వ్యక్తి ఆమెను వదిలేశాడు. అందుకనే ఇప్పుడు మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం తన ప్రేమను దాచుకుంటుంది. మీరు ఆమెను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆమె పూర్తిగా మీ వైపు అయితే వచ్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.